మంజు కౌసల్య ಹೇಳ ಅಭಿ కౌసల్య నువ్వు ఈ తాగు నీకు పిల్లలు పుడతారు. బాబు పేరు రామ. ఈ బాబు పేరు రామ. లక్ష్మణుడు నాన్న నాన్న నాకు ఆ చంద్రుడు కావాలి. ఇదిగో నాన్న తండ్రి గారు నాకు ఆ చంద్రుడు కావాలి. ఇదిగో నాన్న చంద్రుడితో ఆడుకోండి. ఈ అద్దంలో చూడు. చంద్రుడు కనిపిస్తున్నాడు. మీరెందుకు మమ్మల్ని పిలిచారు? మీరు విద్యలు నేర్చుకుని రండి. సరే నాన్నగారు. సీతా స్వయంవరం. రాముడు ధనస్సును తీశాడు. ఆ ధనస్సును విచ్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ధనస్సు విరిగింది. అందులో చెప్పండి కొట్టండి. సీతా స్వయంవరంలో రాముడు శివధనుస్సును విరిచాడు. నెక్స్ట్ పట్టాభిషేకం చేయడానికి పిలుస్తాడు. సింహాసనం మీద నీకు పట్టాభిషేకం చేయదలుద్దాం అనుకుంటున్నాను. సిద్ధంగా ఉండు. కైకేయి దర్శన. ఇప్పుడు నువ్వు చెప్తావు. దశరథుడు నాకు 2 కోరికలు ఉన్నాయి కదా, తీర్స్తారా? ఇప్పుడేనా? అవును. అవేంటివి? భరతుడికి పట్టాభిషేకం చేయాలి. రెండోది రాముణ్ణి 14 ఏళ్ళు వనవాసానికి పంపివ్వాలి. అలాగే అని చెప్పు. అభి రామా కైకేయి నువ్వే చెప్పు. రాముడు ಕಳ ಬಿದ್ದೋಬೇಕಲ್ಲ. ರಾಮ ಅಂತ ಹೇಳು. రామా మీ నాన్న నిన్ను వెళ్ళమంటున్నాడు. వనవాసానికి వెళ్ళమంటున్నాడు. లక్ష్మణుడు రాముడితో పాటు వనవాసానికి వెళ్తాను. నెక్స్ట్ తను సీత నేను కూడా వెళ్తాను చెప్పలే. సీత డైలాగ్ చెప్పు. గట్టిగా చెప్పించండి మీరు. ప్రాంప్ట్ ఇస్తాను. నేను కూడా వెళ్తాను. సో అందరూ రాముడు సీత లక్ష్మణుడు కలిసి వనవాసానికి బయలుదేరారు. ఇక్కడ ఒక సాంగ్ వేద్దాం. అందరు ఇక్కడ నిల్చోండి. ముగ్గురు మీరు. లక్ష్మణ్ మా ఇంట్లోకి వెళ్ళిపోండి. అడవిలోకి. అది అడవి కాదు. అడవి రాముడు సీత దండకారణ్యంలోని పంచవటి చేరుకున్నారు. అక్కడ శూర్పణఖతో వచ్చిన ఫస్ట్ సంఘటన. శూర్పణఖ ఇటు తిరగమ్మా. శూర్పణఖ ఇటు చూడవా. ఇటు ఇక్కడ ఒక్క నిమిషం అమ్మ. ఒక్క నిమిషం. మీరు
ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రామ, మా తమ్ముడు పేరు లక్ష్మణ, ఇంకా మా భార్య పేరు మా భార్య పేరు సీత. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నేను ఎందుకని? నేను అందంగా లేనా? నేను ఏకపత్నిరతుణ్ణి. లక్ష్మణ, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు కాదు మీరెవరో ఒకళ్ళు చేసుకోవాల్సిందే. నీకు ఇలా కాదు, ఉప్పు చెవులు కోసం చెప్పు చెప్పు. మసీలా మేళ బేరే ఆకేవాలి ఇలా కాదు, ముక్కు చెవులు కోసేస్తా. శూర్పణఖ రావణుడితోటి చెప్పడం. ఇటు తిరిగి అన్నయ్య. నా ముక్కు చెవులు కోసేశాడు. గద ఇవ్వండి, గద గద. నేను అడవిలో ఇద్దరి యువకులను చూశాను. వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. నేను పెళ్లి చేసుకుంటాను అంటే నా ముక్కు చెవులను కోసేశారు. సీతని నీ కోసం తెస్తాను అంటే నా ముక్కు చెవులు కోసేశారు. నెక్స్ట్ అభిరామ్ నెక్స్ట్. గోల్డెన్ డీర్ అంటే బంగారు జింకలాగా ఎంట్రీ వచ్చే సంఘటన. మారీచుడు వచ్చే సంఘటన. కమాన్. పంచవటి దగ్గరికి మారీచుడు జింకలాగా వచ్చే సంఘటన. వనానికి వెళ్ళడం. రామ రామ, ఆ బంగారు జింకని చూడు, నాకు అది కావాలి, నా కోసం తీసుకొస్తావా? సరే సీత, నేను నీ కోసం తప్పకుండా తీసుకొస్తాను. హే రామా, నేను కూడా వస్తాను. నువ్వు ఇప్పుడు రాకూడదు, నువ్వు వెళ్ళిన తర్వాత చెప్పు. నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇప్పుడే వద్దు. అప్పుడు అభి నువ్వు ఇప్పుడు రారు. హే లక్ష్మణ, హే సీత, లక్ష్మణ, హే సీత, హే లక్ష్మణ. సీత నువ్వు చెప్పాలి. సీత, హే లక్ష్మణ. ఏయ్, సీత చెప్పు. లక్ష్మణ, నువ్వు ఏదో ఆపదలో ఉన్నట్టున్నారు. వెళ్ళను తల్లి. తల్లి, ఎందుకు నా మాట వినవా? రాముడు శక్తివంతుడు. రాముడు శక్తివంతుడు. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదేదో మాయలా ఉంది. ఇదేదో మాయలా ఉంది. అయ్యో నువ్వు కదా. నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని చెప్పు. నువ్వు సీత. నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. అలాగే తల్లి. రావణాసుర ఎంట్రీ. ఎద్దాడు. మన రేఖ దీన్ని దాటి దాటకూడదు. అలాగే. సరే, నువ్వు త్వరగా వెళ్ళు. ఇదే సంఘటన. అభిరామ్, రావణాసుర. మహేష్ రిపీట్ హే అభి రిపీట్. విన్నవా దేవి భవతి భిక్షాందేవి. బాబు, నేను ఈ గీత దాటలేను, మీరే రండి. నేను ఈ గీత దాటలేను, మీరు వచ్చి తీసుకోండి. నేను రాను. నేను రాను, మీరే రండి. ఇది మా లక్ష్మణుడు దాటొద్దని చెప్పాడు. నేను రాలేను. నేను రాలేను, మీరే రండి. నేను రాలేను, మీరే రండి. అలాగే. లాఫ్ 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 లాఫ్. అబ్బా. సుగ్రీవ. ఇదెక్కడ? ఓకే, ఉండండి ఉండండి ఉండరా. సుగ్రీవుని కలిసికనే సంఘటన. ఇక్కడ మధ్య చెప్పు. నా పేరు సుగ్రీవ. నా పేరు సుగ్రీవ. వాళ్ళ పేరు మా అన్న పేరు వాలి. వాలి. మా అన్న నన్ను
మా అన్న నన్ను చంపుదామని ప్రయత్నిస్తున్నారు. చంపుదామని ప్రయత్నిస్తుంది. దయచేసి నాకు సహాయం చేయండి. నాకు సహాయం చేయండి. సరే, మేము మీకు సహాయం చేస్తాం. మీరు మాకు సహాయం చేయగలుగుతారా? నా పేరు రామ, ఇంకా ఈయన పేరు లక్ష్మణ. నా భార్య సీత. ఎవరు తనని అపహరించారు. మాకు మీరు సహాయం చేయగలరా? తప్పకుండా. ఓకే అని చెప్పు. సరే అని చెప్పు. చేయగలను. ఓకే. వాలి యుద్ధం ఉందా? సరే, మరి వాలి ఎక్కడ ఉంటాడు? గుహలో వాలి అసలు ఎవరు పెట్టాలి? పెట్టలేదు. వాలి క్యారెక్టర్ లేదు. నేను చంపరా అయితే ఇప్పుడు. ఓకే. వాలి సుగ్రీవ జరిగిన యుద్ధంలో సుగ్రీవుడు వాలి గెలిచాడు. దగ్గరికి వెళ్ళి వాలిని అపహరించారు. చంపాలి. ఓకే. తర్వాత వాలిట సీతను వెతికే సమయంలో హనుమంతుడికి రాముడు ఉంగరం ఇచ్చే సంఘటన. హనుమ, ఈ అంగుళికాన్ని తీసుకొని సీతకు ఇవ్వు. దక్షిణ దిక్కుగా వెళ్ళు. దక్షిణ దిక్కుగా వెళ్ళు. అలాగే 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 ఈ అంగుళికాన్ని తీసుకో, సీతకి ఇవ్వు. సీత కనపడినప్పుడు ఇక్కడ రా. సీతను కనుక్కుంటాం సుందరకాండలో. నువ్వు ఎవరు? ఐఎమ్ హనుమాన్. ఐఎమ్ రామాస్ మెసెంజర్. He told me to give you this ring. Then తెలుగులో చెప్పు. చూడమని ఏదైనా గుర్తు ఇవ్వండి అని అడిగిరా. ఇది రాముడికి. హనుమంతుడు రాముడిని కలుసుకునే సంఘటన. మళ్ళీ సీతను చూసిన తర్వాత to give you ornament. అవి హగ్. एक हग. సరే, మరి సీత ఎక్కడుంది? లంకలో ఉంది. ఎటువైపు వెళ్ళాలి? దక్షిణ దిక్కుగా వెళ్ళాలి. సౌత్. దక్షిణ దిక్కు. వెళ్ళాలి. సరే, వారధి నిర్మించడం. అరే అక్షి అవి వారధి సైన్యం వారధి నిర్మించడం. తిరుగుకోవాలంటే మనం ఎలా తిరుగుకుంటాము? సరే, మరి మన వానరులు అందరినీ పిలిచి మేము సేతుని నిర్మిద్దాం. సరే. సాంగ్ పెడతాను. నాన్న జరగా నయ సంహరించడం. యుద్ధంలో రావణాసురుడిని సంహరించడం. రాముడు రావణుడిని సంహరించడం. బాణము పడిపో ರಾಮ ಅಂತ ಹೇಳು ಅಭಿ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. యుద్ధానంతరం రాముడు సీతని కలుసుకోవడం. హనుమాన్ వాలి సుగ్రీవ నడుచుకున్నారు. అందరూ రావాలి. ఇంకా మొత్తం అందరూ రావాలి ఇప్పుడు.
అర్జున్ అర్జున్ బాబు నమస్కారం అమ్మా, నమస్కారం బొగ్గే నమస్కారం నమస్కారం మేడం. బొగ్గే నమస్కారం అమ్మా. వావ్. ఓహో. దగ్గర కూర్చోమ్మ అక్కడ సరే రామస్తే లక్ష్మణ పక్కన అబ్బా అబ్బా. నించుకో అవి. ఓకే ఓకే నయం చూడు అదే ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ చప్పట్లు కొట్టాలి కదా ఫోటో తీసారా మంజుష? ఫోటో తీయండి నన్ను కావాలి. అలాగే ఉండండి, ఒక్క నిమిషం.